కాళహస్తిలో జరిగిన ఒక మర్డర్ మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు. మేము కూడా దాని మీద ఒక వీడియో చేసాం. అయితే ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ అట్ ద సేమ్ టైం క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్ అనే టాపిక్ని కవర్ చేశాం. కానీ ఆ హత్యాదంతం మీద మేము అసలు పెద్దగా ఎక్కువ మాట్లాడలేదు. కారణం ఏంటంటే అది సబ్జుడిస్గా ఉందని చెప్పని. కానీ కొన్ని విషయాలు చూసిన తర్వాత, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని వార్తలు విన్న తర్వాత ఈ విషయం మీద ఖచ్చితంగా మాట్లాడాలి అని అనుకుంటున్నాం. ఈ వీడియో మేము చేయడానికి ముఖ్య కారణం ఒకే ఒకటి, ఒక అమ్మాయికి సంబంధించిన మోడెస్టీ. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఇమీడియట్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ని, అది ఒక ఆడపిల్లకు సంబంధించిన విషయం అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటానికి ముందు సోషల్ మీడియాలో కొంతమంది తోడేళ్ళు రాజకీయ పార్టీల రూపంలో తయారవుతాయి. ఇక్కడ ఏ పార్టీ దీనికి అతీతం కాదు. జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆపోజిట్ పార్టీలో ఉండే ఒక లేడీ లీడర్ అవ్వచ్చు, లేదంటే ఒక కార్యకర్త అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళని బాడీ షేమ్ చేయటమో, లేదా వాళ్ళకు సంబంధించిన ఒక రిలేషన్షిప్ స్టేటస్ని ఎక్స్ట్రా మ్యారిటల్షిప్ రిలేషన్షిప్గా దాన్ని ప్రొజెక్ట్ చేయటమో, ఇట్లా వాళ్ళ యొక్క వ్యక్తిగత హననానికి, వ్యక్తిగత జీవితం హననానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి కావచ్చు పాల్పడటం జరుగుతుంది. కోట వినూత కేసులో కూడా ఇదే జరుగుతుంది. మేము రాజకీయంగా జనసేన పార్టీ సైద్ధాంతికంగా మేము వాళ్ళకి విరోధులమైనా సరే, వాళ్ళ నాయకుడు చేస్తున్న ఫికిల్ మైండెడ్ పాలిటిక్స్కి మేము వ్యతిరేకమైనా సరే, ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా దీన్ని ఒక మోర్ దాన్ అ పార్టీ, మోర్ దాన్ పాలిటిక్స్, ఇట్ బిలాంగ్స్ టు అ ఉమెన్స్ మోడెస్టీ. ఎందుకు మాట్లాడుతున్నాం ఇట్లా? ఈ కేసుని చాలా డీప్గా వెళ్ళి అక్కడున్న లోకల్ నాయకులతో కావచ్చు, అక్కడున్న కార్యకర్తలతో, జనసేన పార్టీ కార్యకర్తలతో, జనసేన పార్టీ నాయకులతో, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో మాట్లాడితే మాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కోట వినూత ఆవిడ భర్త అరెస్ట్ అవుతున్న టైంలో చెన్నై పోలీసులు వాళ్ళను, తమిళనాడు పోలీసులు వాళ్ళను వచ్చి తీసుకువెళుతున్న టైంలో వాళ్ళు మాట్లాడిన ఒక మాట, బొజ్జల సుధీర్ రెడ్డి దీని వెనకమాల ఉన్నాడు అని చెప్పని. ఈ స్టేట్మెంట్ని కాసేపు పక్కన పెడితే, మేము అక్కడ ఉన్న లోకల్ నాయకులతో, కార్యకర్తలతో, జనసేన పార్టీ కార్యకర్తలతో మాట్లాడితే చాలా అన్యాయం జరిగింది కోట వినూత అనే అమ్మాయికి, వాళ్ళ కుటుంబానికి అనేది అక్కడ నుంచి వచ్చిన ఒక వాదన, జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పిన ఒక వాదన. ఏం అన్యాయం జరిగింది? ఈ కోట వినూత అనే వ్యక్తి 2019 నుంచి 24 దాకా గ్రౌండ్ లెవెల్లో చాలా పనులు, జనసేన పార్టీకి సంబంధించిన పనులు క్రియాశీలకంగా వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఆవిడ భర్త అయితే ఇట్లా పార్టిసిపేట్ చేసి తను ఒక ఎమ్మెల్యే టికెట్ని కాళహస్తికి సంబంధించి ఎక్స్పెక్ట్ చేశారు జనసేన పార్టీ తరపు నుంచి. పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి సంబంధించిన సీటు తెలుగుదేశం పార్టీకి వెళ్ళటం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు మధ్యవర్తిత్వం చేసి నీకు నువ్వెంత ఖర్చు పెట్టావో దాంట్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అయినా నేను నీకు ఇప్పిస్తానమ్మా, నువ్వేం బాధపడకని చెప్పని దాదాపు ఒక 5 కోట్లకి డీల్ కుదుర్చుకున్నారు అనేది మాకు విశ్వసనీయ వర్గాలు చెప్పిన సమాచారం. ఒక 5 కోట్లకి, అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు గాను సరే వాళ్ళకి సీట్ ఇద్దాం, నీకు ఇంత ఇస్తాను అమౌంట్ అని చెప్పని చెప్తే, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆశించిన సీట్ రాకపోయేసరికి నిరుత్సాహంలో ఉన్న వీళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. ఆ తర్వాత కలిసి ప్రచారం చేశారు. ప్రచారం చేయడంతో పాటు అక్కడ కాళహస్తి సీటు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఓకే, గెలుచుకున్న తర్వాత ఒప్పుకున్న డబ్బులు ఇతను ఇవ్వాలి కదా. ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి సీటు పొందిన వ్యక్తి బొజ్జల సుధీర్ రెడ్డి. ఇతను అక్కడ వాళ్ళకు ఒప్పుకున్న అమౌంట్ ఇవ్వకపోగా వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్ని డబ్బు ఆశ చూపించి, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను డబ్బు ఆశ చూపించి అతనికి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళ వీడియోలు మాకు తీసిపెట్టు అని చెప్పినట్టుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్.
అట్లా తీసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో నమ్మిన బంటుగా ఉన్న డ్రైవర్ డబ్బును చూసి ఆశపడి చాలా హేయమైన చర్య, దాదాపు 50 లక్షలకు అతను అమ్ముడిపోయి ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి తన యొక్క మనిషి అంటే ఎవరైతే ఆ పేరు కొట్టే శివ అనే మనిషిని ఉపయోగించుకొని డబ్బులు పెట్టి దాదాపు 50 లక్షలు నీకు ఇస్తామని చెప్పని 30 లక్షలు ఇచ్చి వీడియోలు తీపించడం జరిగింది. మార్చి నెలలో ఇట్లాంటి వీడియోనే తీస్తుండగా ఆ కెమెరా ఫ్లాష్ అవటం, కెమెరా లైట్ని వీళ్ళు చూడటం, ఆ ఇంటిమేట్ వీడియోస్ని క్యాప్చర్ చేస్తుంటే దొరికిపోవటం జరిగిన తర్వాత అతన్ని గట్టిగా మందలించారు. డ్రైవర్ని, చనిపోయిన వ్యక్తిని, కోటా వినూత తన హస్బెండ్. మందలించిన తర్వాత కూడా డబ్బులకు మరిగిన ప్రాణం 30 లక్షలు తీసుకొని ఇంకా డబ్బులు రావాలి 20 లక్షలు వీళ్ళు ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మన దగ్గర వీడియోలు ఉన్నాయి కాబట్టి వీళ్ళనే బెదిరిస్తే సరిపోద్ది కదా అని అతను బెదిరించిన పక్షంలో పిలిచి అతనికి దేహశుద్ధి చేస్తూ కొడుతున్న సందర్భంలో అతను చనిపోవటం జరిగింది అనేది పోలీసులకి వీళ్ళు చెప్పిన వాంగ్మూలంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే మేము విక్టిమ్స్, ఈ మొత్తం పొలిటికల్ ప్లేలో మేమే విక్టిమ్స్, ఈ మొత్తం వ్యవహారం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అని ఈ కోటా వినూత అనే వ్యక్తి చెప్పడం జరిగింది అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇదే ఇన్ఫర్మేషన్ని ధృవీకరిస్తూ ఈరోజు వచ్చిన మెయిన్ పేపర్ హెడ్డింగ్స్లో కూడా ఇదే ఉంది. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మొత్తం తెలుసు, ఆయన పూర్తి ఇన్వాల్వ్మెంట్, అంటే మొత్తం తెలుసు అంటే ఈ హత్య గురించి కాదు, ఈ మొత్తం ఫినాన్షియల్ డీలింగ్ గురించి అంతా తెలుసు, మేము ఖర్చు పెట్టిన డబ్బులు మాకు ఇవ్వకపోగా మమ్మల్ని ఇరికిచ్చారనేది వాళ్ళ వాదన. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడితే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా నాయకుడిని ఇరికిస్తూ, మా నాయకుడి మీద ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బొజ్జల సుధీర్ రెడ్డి గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళి చేరవేస్తున్నారు కాబట్టి మా నాయకుడు అలా చేసి ఉండొచ్చు అనేది వాళ్ళ వాదన. ఇది ఇరుపక్షాల నుంచి వచ్చిన వాదన. అయితే ఇక్కడ ఇలా మా మీద ఒకళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేసి వీడియోలు తీస్తున్నారు అని చెప్పని ఆ లోకల్లో ఉన్న ఒక పోలీసు ఉన్నతాధికారికి కోటా వినూత అనే అమ్మాయి చెప్పినా సరే, ఆవిడ హస్బెండ్ వెళ్ళి చెప్పినా సరే కంప్లైంట్ తీసుకోకపోవడంతో, కంప్లైంట్ కూడా తీసుకోలేదంట అక్కడ లోకల్ పోలీస్ అధికారి. మరి సిస్టమ్మే ఇట్లా చేస్తే నేను ఇక్కడ ఎవరిని సమర్థించట్లా. అంటే డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వని ఒక రాజకీయ నాయకుడు తనకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇతని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వెళ్ళి ఇతను చేస్తున్న అవినీతి భాగోతాలన్నీ వెళ్ళి హైకమాండ్ దగ్గర అని చెప్పుకుండే, పార్టీ పెద్దల దగ్గర చెప్పి ఇతనికి ఇంకోసారి సీటు రాకుండా చేద్దాం అనుకుండే ఒక ఇద్దరు దంపతులు కానీ, కొన్ని సంవత్సరాలు తనను నమ్మి సొంత తమ్ముడిలా చూసుకుంటున్న ఒక వ్యక్తి డబ్బు ఆశతో వాళ్ళ ఇంటిమేట్ వీడియోస్ను కూడా అమ్మేద్దామని చూసే ఒక సగటు వ్యక్తి యొక్క మానసిక రుగ్మత కానీ, వీటన్నిటి మధ్యలో ఒక అమ్మాయిని పూర్తిగా ఆ అమ్మాయికి వాడికి ఏదో రిలేషన్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు చంపేశారు అని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న హేయమైన కామెంట్స్ కానీ వీటన్నిటినీ మీ ముందు ప్రజెంట్ చేయాలి ఆన్ ఎ న్యూట్రల్ ప్లాట్ఫామ్ అనేది మా ఉద్దేశం. ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ప్రశ్న ఉంది. ఒక బయట ఉన్న ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఊరుకుంటామా అని గొంతు చించుకొని అరుస్తున్న పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ నాయకురాలి మీద ఇట్లా ఒక దారుణమైన అటెంప్ట్ చేస్తే సొంత పార్టీ నాయకురాలు వీడియోలు తీపిచ్చి అది బొజ్జల సుధీర్ రెడ్డి గారు అని చెప్పని చెప్తున్నారు. మరి అది ఆయన ఎంతవరకు ఆయన చేశాడా లేకపోతే ఆయన చేయలేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. వీ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం మేము చెప్తాం. ఇట్లాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక మనిషిగా రాజకీయాలు చూస్తామా? పొత్తు ధర్మం పాటించి
వాళ్ళని ఏం అనకుండా ఉంటామా? పార్టీ వాళ్ళని గట్టిగా ఖండించమా? మన పార్టీని నమ్ముకొని మన పార్టీకి పని చేసిన ఒక వ్యక్తి తాలూకా ఆత్మగౌరవాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేస్తుంటే మనం ఏం మాట్లాడమా? మనం ఎందుకు దీని మీద మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లా? ఎందుకు మనం దీని అంటే కేవలం రాజకీయాలు మనకు కావాలా? టీడీపీని గట్టిగా మాట్లాడితే వాళ్ళు పక్కకి నెట్టేస్తే మనకు వచ్చే ఓట్లు కూడా రావు, మళ్ళీ మనం గెలవు అనే ఒక రాజకీయ ఆత్మన్యూన్యతా భావంలో మీరు ఉన్నారా? ఒకవేళ ఇదే మీ రాజకీయం అయితే సిగ్గుపడండి పవన్ కళ్యాణ్. మిమ్మల్ని నమ్ముకొని మీతో పాటు రాజకీయంగా ఎదగాలి, మీతో పాటు రాజకీయం చెయ్యాలని అనుకుంటున్న ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగితే నేను ఇక్కడ కోటా వినూతని ఏమీ నేను కవర్ చేయట్లేదు, కోటా వినూత చేసిన క్రైమ్ని కవర్ చేయట్లేదు. దే డిడ్ ఎ మిస్టేక్. ఒక మనిషిని హత్య చేయటం, చంపించటం అనేది చాలా హేయమైన చర్య. చట్ట ప్రకారం వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఈ మొత్తం రాజకీయ సమీకరణాల్లో పెద్దన్న పాత్ర పోషించవలసిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సైలెంట్గా ఉండటం, పొత్తు ధర్మంలో భాగంగా ఉంటున్నారా? రాజకీయం మళ్ళీ చేయలేమేమో ఆంధ్రప్రదేశ్లో అని ఉంటున్నారా? నా బొచ్చుల రాజకీయం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు పదవి. మనిషిగా మనం ఎక్కడ నిలబడుతున్నాం అనేది ఒక చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు. ఎప్పటికైనా లేట్ అయింది లేదు. దయచేసి ఇలాంటి చర్యలు చేస్తున్న రాజకీయ నాయకులను పార్టీల నుంచి సస్పెండ్ చేసి ఇలా మనుషుల్ని వాళ్ళ వీడియోలు తీపించి దుర్మార్గమైన చర్యలు చేపిద్దామనుకున్నా చేపించిన లోఫర్ ఎదవల మీద చర్యలు తీపించి వాళ్ళని పార్టీల నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుకుంటూ, మీరు పొత్తు ధర్మాలు పిత్తు ధర్మాలన్నీ కాసేపు పక్కన పెట్టి ఎవడైనా సరే ఆడపిల్లని ఇట్లాంటి పనులు చేసినప్పుడు వాడిని నిలబెట్టి అరెస్ట్ చేపించి పూర్తి ఇంట్రాగేషన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వాడిని అరెస్ట్ చేపించాలని మిమ్మల్ని కోరుకుంటూ, మీరు ఇలా చెయ్యలేరని నమ్మకంతో, చెయ్యాలన్న ఆశతో థ్యాంక్ యూ సో మచ్.